సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న మిత్రులకు విద్యార్థి లోకానికి ఇవియే స్వాగత సుమాంజలు. మిత్రులారా, బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ ఇలా అనేక గ్రూపులతో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి లోకాన్ని దృష్టిలో పెట్టుకొని నేను తెలుగు సబ్జెక్టుతో మీ ముందుకు రావటం జరిగింది. అంటే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో మొదటి మరియు రెండవ సెమిస్టర్లలో జనరల్ తెలుగు చదువుతున్న విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోల్ని రూపొందించడం జరుగుతుంది. ప్రస్తుత వీడియో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ రెండవ సెమిస్టర్కు సిద్ధం అవుతున్న విద్యార్థులను, ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో మనం తెలుగు సబ్జెక్టులో లేదా తెలుగు లాంగ్వేజ్లో మొదటి యూనిట్లో రెండవ పాఠం అయిన కొండవీడు అనే పాఠం యొక్క కవి పరిచయం లేదా రచయిత పరిచయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదివరకే నేను ముందు వీడియోలో డిగ్రీ రెండవ సెమిస్టర్ సిలబస్ మరియు ప్రశ్నపత్రం అడిగే విధానం గురించి ఒక వీడియో చేసి ఉన్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాను. ఆ లింకు మీద మీరు క్లిక్ చేసి ఆ వివరాలని మీరు చూడొచ్చు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇక్కడ రెండవ సెమిస్టర్కు సంబంధించి మొదటి యూనిట్లోని రెండవ పాఠం కొండవీడు. ఈ కొండవీడు అనే పాఠం గురించి తెలుసుకునే ముందు ఈ కొండవీడు అనే పాఠంని అందించిన రచయిత దువ్వూరి రామిరెడ్డి గారి గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని తెలుసుకొని దాని తర్వాత కొండవీడు పాఠంలోకి మనం ప్రవేశిద్దాం. దువ్వూరి రామిరెడ్డి గారు సామాజిక చైతన్య నేపథ్యం నుంచి ఊరి భూమికి తన్నుకొచ్చిన సజీవ కవితాజరి దువ్వూరి రామిరెడ్డి గారు. కవి కోకిలగా తెలుగు వనమున వెలుగు చిగుళ్లను మేసి కొత్త పాతల మేలు కలయికతో భావ కవితను నినదించిన దివ్యవాణి దువ్వూరి రామిరెడ్డి గారు. భావ కవిత్వ యుగంలో అభ్యుదయ గీతాలను ఆలపించి 20వ శతాబ్దపు ప్రథమార్థంలో తెలుగు సాహిత్య నందన ఉద్యానవనమున సుసంపన్నం చేసిన మహా మనిషి దువ్వూరి రామిరెడ్డి గారు. భారతమాత దాస్య విముక్తికై గొంతెత్తి పిలుపునిచ్చి ప్రజలలో చైతన్యం కలిగించిన నవయుగ వైతాళికుడు దువ్వూరి రామిరెడ్డి. కళకు సామాజిక ప్రయోజనం ఉందని విశ్వసించి కవిత్వం కళాత్మకంగా ఉండాలని ఆకాంక్షించిన మహాపురుషుడు దువ్వూరి రామిరెడ్డి గారు. కవిగా, నాటకకర్తగా, విమర్శకుడిగా, సినీ రచయితగా, దర్శకుడుగా, ఒక శిల్పిగా, చిత్రకారుడుగా బహుముఖ ప్రజ్ఞను గుప్పించిన దువ్వూరి రామిరెడ్డి గారి గురించి
మరిన్ని విశేషాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా దువ్వూరి రామిరెడ్డి గారి బాల్యం మరియు విద్యాభ్యాసం. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క బాల్యము మరియు విద్యాభ్యాసం, వీటిని ఒకసారి చూద్దాం. దువ్వూరి రామిరెడ్డి గారు 1895 నవంబరు 9 1895వ సంవత్సరము నవంబరు 9వ తేదీన నెల్లూరు జిల్లాలోని గూడూరులో జన్మించారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు, నెల్లూరు జిల్లాలోని గూడూరు నందు ఈయన జన్మించడం జరిగింది. దువ్వూరి రామిరెడ్డి గారి తల్లిదండ్రులు తల్లి లక్ష్మీదేవమ్మ, తండ్రి సుబ్బారెడ్డి గారు. లక్ష్మీదేవమ్మ, సుబ్బారెడ్డి ఈ దంపతులకి దువ్వూరి రామిరెడ్డి మొదటి సంతానం. దువ్వూరి రామిరెడ్డి తర్వాత ఆయన సోదరుడు ఉన్నాడు. తర్వాత మూడవ సంతానం సోదరి ఉన్నది. అంటే దువ్వూరి రామిరెడ్డికి ఒక తమ్ముడు, ఒక చెల్లి కూడా ఉన్నారు. దువ్వూరి రామిరెడ్డి గారు ఈయన యొక్క విద్యాభ్యాసాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఈయన గూడూరు వీధి బడిలోను మరియు పెమ్మారెడ్డి పాలెంలోని సీతయ్య అను సాతాని అయ్యవారి వద్ద 5వ తరగతి వరకు చదువుకున్నారు దువ్వూరి రామిరెడ్డి గారు. నెల్లూరులో 3rd ఫారం వరకు చదువుకున్న దువ్వూరి రామిరెడ్డి గారి తండ్రి మరణంతో ఆయన చదువు అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే పాఠశాలలో నేర్చుకున్న విద్య చాలా కొంచెమే అయినప్పటికీ ఆయన ఇల్లే ఆయనకు ఓ విద్యాలయమై ఆయన్ని తీర్చిదిద్దింది. వ్యవసాయ వృత్తిలో ఈయన స్థిరపడ్డారు. దువ్వూరి రామిరెడ్డి గారు వ్యవసాయ వృత్తిలో స్థిరపడడం జరిగింది. స్వామి వివేకానంద మరియు స్వామి వివేకానంద గారి గురువు రామకృష్ణ పరమహంస బోధనల పట్ల ఈయన ఆకర్షితుడై పెళ్ళేటి వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి వద్ద కొంత డబ్బుని అప్పుగా తీసుకొని కలకత్తాలోని బేలూరుకు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దువ్వూరి రామిరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఎందుకంటే బేలూరులో రామకృష్ణ మఠం అనేది ఉంది కాబట్టి బేలూరు అనేటటువంటి ఈ పట్టణంలో, ఈ ప్రదేశంలో రామకృష్ణ పరమహంస వారి మఠం ఉంది. అలాగే వివేకానంద స్వామి, అంటే స్వామి వివేకానంద మరియు రామకృష్ణ పరమహంస వారి పవిత్ర స్థలం బేలూరు కాబట్టి కలకత్తాలోని బేలూరు అనే ప్రదేశానికి ఈయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి దువ్వూరి రామిరెడ్డి గారి తల్లి ఆయన ఆచూకీ తెలుసుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావటం జరిగింది. తర్వాత ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క వివాహం చూద్దాం. వివాహం అయితే ఇలా ఉన్నటువంటి దువ్వూరి రామిరెడ్డి ఈయన పిల్లవాడు కాస్త బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి తెలుసుకుని దువ్వూరి రామిరెడ్డి గారి తల్లి లక్ష్మీదేవమ్మ దువ్వూరి రామిరెడ్డి గారిని 1914వ సంవత్సరంలో వివాహం జరిపించింది. అంటే దువ్వూరి రామిరెడ్డి గారికి 1914లో మొదటి వివాహం జరిగింది. మొదటి వివాహం అని ఎందుకన్నానంటే తర్వాత కొంతకాలానికి ఈ తొలి భార్య మరణిస్తుంది, మళ్ళీ రెండవ పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి
ఈయనకి 1914 సంవత్సరంలో మొదటి వివాహం అనేది జరిగింది. పాపిరెడ్డిపాలెం నివాసి అయిన బలరామిరెడ్డి గారి కుమార్తెతో ఈయనకి 1914 సంవత్సరంలో దువ్వూరి రామిరెడ్డి గారికి వివాహం జరిగింది. ఇప్పుడు కవితా వ్యాసంగం గురించి చూద్దాం. కవితా వ్యాసంగం ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారి కవితా వ్యాసంగంని ఒకసారి మనం పరిశీలన చేస్తే, దువ్వూరి రామిరెడ్డి గారి పొరుగురు గండవరంలో దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క పొరుగు ఊరు గండవరం అనేటటువంటి ఈ గ్రామంలో ఒక గ్రంథాలయం అనేది ఉండేది. ఈయన కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల, తండ్రి మరణించడం వల్ల, ఇటువంటి ఈ కారణాల వల్ల ఆయన థర్డ్ ఫారంతో ఈయన విద్యాభ్యాసం అంటే పాఠశాలకు దూరం అయినప్పటికీ ఈయన చూడండి గ్రంథాలయానికి అంటే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆయన యొక్క తెలివితేటల్ని పెంచుకుంటూ అనేక పుస్తకాలని చదువుతూ అంటే పుస్తకాన్ని చదవడం ఒక అలవాటుగా అంటే మలుచుకొని జీవితంలో మళ్ళీ ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేశారు. మరి ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈయన గండవరం అనేటటువంటి ఈ ఊర్లో ఒక గ్రంథాలయం ఉండగా ఆ గ్రంథాలయానికి రోజు గండవరం అనే గ్రామంలో ఉన్నటువంటి గ్రంథాలయానికి ప్రతిరోజు కూడా వెళ్తూ ఆ గ్రంథాలయంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను కూడా ఈయన చదివేశారంట. అది ఈ విధంగా ఈ గ్రంథాలయానికి రోజు వెళ్ళేవారు. ఈ దువ్వూరి రామిరెడ్డి గారు అక్కడ ఒక శతావధాని గారి పరిచయం ఇక్కడ దువ్వూరి రామిరెడ్డి గారికి ఏర్పడింది. అంటే దువ్వూరి రామిరెడ్డి గారికి ఒక శతావధానితో ఆ గ్రంథాలయంలో పరిచయం ఏర్పడింది. ఆ శతావధాని ఆ గ్రంథాలయంలో అందరి ముందు గట్టిగా ఏమన్నాడంటే, ఇలా రోజు పుస్తకాలు చదువుకుంటూ ఉంటే కవులు రచయితలు కాలేరు, అంటే కవులు రచయితలు కావాలి అంటే ఇంకా అంటే శ్రమించాల్సి ఉంటుంది, పరిశ్రమించాల్సి ఉంటుంది. ఇలా పుస్తకాలు రోజు చదివితే పాండిత్యం వస్తుందేమో కానీ పెద్ద పండితులు అవుతారేమో కానీ కవి రచయిత కాలేరు ఎవరు కూడా అని ఆయన అన్నాడు. అయితే ఈ మాటతో దువ్వూరి రామిరెడ్డి గారికి మరియు ఆ శతావధానికి మధ్య వాగ్వివాదం అనేది నడిచింది. అలా నడవగా చివరికి ఆ శతావధాని, నీకు చేతనైతే కవిత్వం రాసి చూపించవయ్యా, ఇన్ని మాటలు ఎందుకు అని ఆయనకి దువ్వూరి రామిరెడ్డి గారికి ఆయన అనడం జరిగింది. కాబట్టి ఈ విధముగా ఇక్కడ ఈ గండవరం అనేటటువంటి ఈ గ్రామంలోనే ఉన్నటువంటి గ్రంథాలయంలో దువ్వూరి రామిరెడ్డి గారికి ఇక్కడ శతావధానితో కలిగినటువంటి ఆ పరిచయమే అనంతర కాలంలో ఈయన కవిగా, దువ్వూరి రామిరెడ్డి గారు కవిగా మరియు విమర్శకుడుగా, నాటకకర్తగా, రచయితగా ఈ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగేందుకు ఈ అంటే విషయం సహకరించింది. అంటే ఆ శతావధాని కలవడము, ఆయనతో వాగ్వివాదానికి దిగడము, ఆయన చేతనైతే కొన్ని కవిత్వాలు రచనలు రాసి చూపించు అని అనడం, అక్కడితో పట్టుదలతో ఈయన కవిత్వం రచన వ్యాసంగం పట్ల ఆకర్షితులు కావటం, ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తర్వాత జరిగాయి. అంటే దువ్వూరి రామిరెడ్డి గారిలోని ఒక కవిని బయటకు తీసిన ఘనత ఆ శతావధానికి దక్కుతుంది. ఆ శతావధాని గారి పేరు నాకు దొరకలేదు. అయితే ఈ విధంగా ఈ శతావధాని గారి పరిచయం దువ్వూరి రామిరెడ్డి గారిని కవి కోకిలిగా మార్చేసింది అని మనం చెప్పవచ్చు. 1915వ సంవత్సరంలో దువ్వూరి వారి కవిత్వం అంకురించింది. అంటే ఈయన ఎప్పుడు జన్మించారు? 1895 నవంబర్ 9న దువ్వూరి రామిరెడ్డి గారు జన్మించగా 1915 సంవత్సరం నాటికి ఈయనలో కవిత్వం అనేది అంకురించింది. అంటే కవిత్వం రాయడం ప్రారంభించారు. తర్వాత దుర్బా సుబ్రహ్మణ్యం శర్మ గారు దువ్వూరి వారికి కావలసిన
వాంగ్మయపరమైనటువంటి సాహిత్యపరమైనటువంటి సహాయంని ఈ కాలంలో అందిస్తూ వచ్చారు. అంటే దువ్వూరి రామిరెడ్డి కావ్యాలు రచించడంలో, ఛందోబద్ధమైన పద్యాలు రచించడంలో, కవిగా ఎదగడంలో దుర్బా సుబ్రహ్మణ్యం శర్మ గారి ప్రోత్సాహం కూడా ఉంది. దుర్బా సుబ్రహ్మణ్య శర్మ దుర్బా సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ప్రోత్సాహం కూడా ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారు కవిగా, రచయితగా ఆయన ఏమేమి కవిత్వాలు, ఏ రచనలు చేశారో ఇప్పుడు మనం చూద్దాం. దువ్వూరి రామిరెడ్డి గారి రచనల్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం. ముందు దువ్వూరి రామిరెడ్డి గారు రచించినటువంటి కావ్యాలు చూడండి. అసలు దువ్వూరి రామిరెడ్డి గారు ఏమేమి రచించారు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. దువ్వూరి రామిరెడ్డి గారు కావ్యాలను రచించారు. తర్వాత ఖండ కావ్యాలను రచించారు. దువ్వూరి రామిరెడ్డి గారు కావ్యాలను రచించారు, ఖండ కావ్యాలను రచించారు, తర్వాత అనువాద రచనలు చేశారు. దువ్వూరి రామిరెడ్డి గారు అనువాద రచనలు కూడా చేశారు. తర్వాత శతకములని రచించారు. దువ్వూరి రామిరెడ్డి గారు శతకములను కూడా రచించారు. తర్వాత నాటకాలను కూడా రచించారు. ఇవి ప్రధానంగా దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి రచనలు. అయితే ఇప్పుడు ఒక్కొక్క అంశాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి కావ్యాలు ఏవి? దువ్వూరి రామిరెడ్డి గారు రచించినటువంటి కావ్యాలు, వీటిని ఒకసారి మనం చూద్దాం. 1915వ సంవత్సరంలో దువ్వూరి రామిరెడ్డి గారు రచనా వ్యాసంగం ప్రారంభించారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఆయన రచించినటువంటి మొదటి కావ్యం రసిక జనానందం. రెండవ కావ్యము స్వప్నాశ్లేషం. అహల్యానురాగం. కృష్ణరాయబారం. వనకుమారి అనే కావ్యాన్ని రచించడం జరిగింది. తర్వాత నలజారమ్మ. 7వ కావ్యము యువక స్వప్నము అనే కావ్యంని రచించడం జరిగింది. తర్వాత కృషీవలుడు. 9వ కావ్యం జలదాంగన. దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి 9వ కావ్యము జలదాంగన. 10వ కావ్యం కడపటి వీడ్కోలు. దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి 10వ కావ్యం కడపటి వీడ్కోలు. 11వ కావ్యం ఫలితకేశం. కవి రవి అనేటటువంటి ఈ 12 సంపూర్ణ కావ్యాల్ని ఈయన రచించడం జరిగింది.
ఈ కావ్యాలు మొత్తం రసిక జనానందం, స్వప్నాశ్లేషం, అహల్యానురాగం, కృష్ణరాయబారం, వనకుమారి, నలజారమ్మ, యువక స్వప్నము, కృషీవలుడు, జలదాంగన, కడపటి వీడ్కోలు, ఫలితగేశం మరియు కవిరవి అనేటటువంటి ఈ 12 కావ్యాలని దువ్వూరి రామిరెడ్డి గారు రచించడం జరిగింది. దాని తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి ఖండకావ్యాలు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారు రచించినటువంటి ఖండకావ్యాల గురించి మనం తెలుసుకుందాం. ఆయన ప్రధానంగా 4 ఖండకావ్యాలని ఆయన రచించడం జరిగింది. అయితే చూడండి, ఇవి ఈ 12 దువ్వూరి రామిరెడ్డి గారు రచించినటువంటి కావ్యాలు. కావ్యము అంటే అర్థమేమిటి? కావ్యము అంటే అర్థం ఏంటంటే అష్టాదశ వర్ణనలతో జనరంజకంగా చేసినటువంటి రచనను కావ్యము అని చెప్పి పేర్కోవచ్చు. అంటే ఒక కావ్యంలో ఉపాఖ్యానాలు ఉండొచ్చు, అలాగే అనేక ఆశ్వాసములనేది అంటే అనేక ఆశ్వాసములు అనేవి ఉంటాయి. తర్వాత దాని యొక్క పరిధి కాస్త విస్తృతంగా ఉంటుంది. దీన్ని కావ్యము అని చెప్పి పేర్కొంటాం. తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారు ఖండకావ్యాలను కూడా రచించారు. ఖండకావ్యాలు అంటే అర్థమేమిటి అంటే ఇవి కావ్యాలు కంటే విస్తృతంలో చాలా స్వల్పంగా ఉంటాయి. అంటే దీని యొక్క పరిధి అంత విస్తృతం కాకుండా స్వల్పంగా ఉంటుంది. ఖండకావ్యం యొక్క పరిధి చాలా స్వల్పంగా ఉంటుంది. అంటే పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఆశ్వాసములు అనేవి ఉండవు, ఉపకథలు అనేవి ఉండవు, అంటే ఉపాఖ్యానాలు అనేవి ఉండవు. ఇవేమీ లేకుండా అంటే భావము ప్రధానంగా కొనసాగేటటువంటి రచనను ఖండకావ్యము అని చెప్పి పేర్కోవచ్చు. అయితే ఇక్కడ మరి ఇటువంటి ఖండకావ్యాలని దువ్వూరి రామిరెడ్డి గారు కూడా రచించారు. అది ఒకటి భగ్న హృదయం. భగ్న హృదయము అన్నది ఇది స్మృతి కావ్యం. దువ్వూరి రామిరెడ్డి గారు రచించినటువంటి స్మృతి కావ్యం. సాధారణంగా దువ్వూరి రామిరెడ్డి గారు అని కాదు, భావకవులు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భావకవి కూడా స్మృతి కావ్యం రాయని భావకవి లేరు అని చెప్పొచ్చు. ప్రతి భావకవి స్మృతి కావ్యంని టచ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే స్మృతి కావ్యము అంటే ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. స్మృతి కావ్యము అంటే ఒక కవి లేదా రచయిత తన భార్య మరణించినప్పుడు, లేదా తను కోరుకున్నటువంటి ప్రేయసి దూరమైనప్పుడు, లేకపోతే తన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా దూరమైనప్పుడు, లేదా తన మిత్రులు కానీ, లేదా తనకు పరిచయస్తులు కానీ, తనకు కావలసినటువంటి ఆప్తులు కానీ, ఇటువంటి వారు ఎవరైనా దూరమైనప్పుడు లేదా మరణించినప్పుడు వారిని ఆ కవి లేదా రచయిత తన హృదయంలో తలుచుకుంటూ, స్మృతి చేసుకుంటూ, అంటే గుర్తుకు తెచ్చుకుంటూ, పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ, హృదయంలో బాధపడుతూ వారి గురించి చేసేటటువంటి రచనను, అంటే వర్ణనాత్మకంగా చేసేటటువంటి రచనను స్మృతి కావ్యం అని చెప్పి పేర్కొంటాం. ఈ విధంగా భగ్న హృదయం అనేటటువంటి స్మృతి కావ్యంని రచించారు దువ్వూరి వారు. ఇది ఖండకావ్యం. దాని తర్వాత నక్షత్రశాల నైవేద్యం. నక్షత్రశాల నైవేద్యం అనే మరో ఖండకావ్యంని దువ్వూరి రామిరెడ్డి గారు రచించడం జరిగింది. 3వ ఖండకావ్యం పరిశిష్టము. పరిశిష్టము అనేటటువంటి 3వ ఖండకావ్యంని రచించడం జరిగింది. 4వది ప్రథమ కవిత్వము. ప్రథమ కవిత్వము. ఈ 4 ఖండకావ్యాలని దువ్వూరి రామిరెడ్డి గారు రచించడం జరిగింది. అంటే ఇంతవరకు 12 కావ్యాలు, 4 ఖండకావ్యాలు, వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది.
ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారు అనువాద రచనల్ని కూడా చేశారు. దువ్వూరి రామిరెడ్డి గారు ఒక 5 అనువాద రచనల్ని చేయటం జరిగింది. అనువాద రచన అంటే అర్థం ఏమిటి మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే. ఏదైనా ఇతర భాష నుంచి, అది భారతీయ భాషల నుంచి కావచ్చు లేదా పాశ్చాత్య భాషల నుంచి కావచ్చు, ఏవైనా ఇతర భాషల నుంచి అంటే అందులో ఉన్నటువంటి వస్తువుని కథని గ్రహించి దానిని తెలుగులోకి అనువాదం చేస్తూ సాగే రచనను అనువాద రచన అని చెప్పి పేర్కొంటాం. కాబట్టి అటువంటి అనువాద రచనలు దువ్వూరి రామిరెడ్డి గారు 5 అనువాద రచనలు చేశారు. ఒకటి ఋతు సంహారం. ఋతు సంహారం ఇది దువ్వూరి రామిరెడ్డి గారి అనువాద రచన. దాని తర్వాత ఋతు సంహారం తర్వాత పుష్పబాణ విలాసం. పుష్పబాణ విలాసం. 3వ అనువాద రచన పరిశిష్ట. తర్వాత 3వ అనువాద రచన పానశాల. 4వ అనువాద రచన గులిస్తాన్. గులిస్తాన్. 5వ అనువాద రచన గులాబీ తోట అనేటటువంటి ఈ 5 అనువాద రచనల్ని దువ్వూరి రామిరెడ్డి గారు చేయటం జరిగింది. దాని తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారు 2 శతకాలని రచించడం జరిగింది. ఈయన 2 శతకములను రచించడం జరిగింది. ఒకటి మాతృశతకం. 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 తర్వాత మిత్రార్థ శతకం. ఈ విధంగా 2 శతకములను ఈయన రచించడం జరిగింది. దాంతోపాటు ఫైనల్గా చివరిగా నాటకములు కూడా రచించారు. ఈయన 5 నాటకములను రచించారు. దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి 5 నాటకములు, ఈయన 5 నాటకములు రచించారు. దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి 5 నాటకములు ఒకటి కర్షక విలాసం, కర్షక విలాసం, సీతా వనవాసం, కుంభరాణ, తర్వాత మాధవ విజయం. ఈ 5 నాటకములను దువ్వూరి రామిరెడ్డి గారు రచించడం జరిగింది. ఇవి దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క రచనల పరంపర. ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారికి ఆయన గురించి సంబంధించిన కొంత అదనపు సమాచారంని తెలుసుకుందాం. ఎలాగో దువ్వూరి రామిరెడ్డి గారి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మరికొన్ని విశేషాలని తెలుసుకుందాం. అదనపు సమాచారం. దువ్వూరి రామిరెడ్డి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈయనకి కవి కోకిల మరియు కర్షక కవి అనే 2 బిరుదులు ఉన్నాయి. కవి కోకిల మరియు కర్షక కవి, ఈ 2 బిరుదులు ఉన్నాయి. ఈ కవి కోకిల అనేటటువంటి బిరుదు 1929వ సంవత్సరంలో బెజవాడ లేదా బెజవాడ, ఈ బెజవాడనే నేడు విజయవాడ అని అంటున్నాము. ఈ 1929వ సంవత్సరంలో బెజవాడలో కడప కోటిరెడ్డి అధ్యక్షతన, అంటే కడప కోటిరెడ్డి ఈయన
అధ్యక్షతన ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఆంధ్ర మహాసభలు జరిగాయి ఎప్పుడు? 1929వ సంవత్సరం. 1929వ సంవత్సరంలో బెజవాడలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్ర మహాసభలు అనేవి జరిగాయి. ఈ ఆంధ్ర మహాసభలలో దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క రచన వ్యాసంగానికి మెచ్చుకొని, అంతే రచనల్లో తెలుగు సాహిత్యానికి ఈయన చేసిన సేవను గుర్తించి ఈయనకి కవి కోకిల అనేటటువంటి బిరుదుని ప్రదానం చేయటం జరిగింది. అయితే ఇదే బిరుదు కవి కోకిల అన్న బిరుదు తర్వాత కాలంలో 1933 సంవత్సరం అనుకుంటా ఈ కాలంలో గుర్రం జాషువా గారికి ప్రదానం చేయడం జరిగింది. సరే, అంటే కవి కోకిల అనే బిరుదు దువ్వూరి రామిరెడ్డి గారితో పాటు గుర్రం జాషువా గారికి కూడా ఉన్నది. తర్వాత కర్షక కవి, ఈయన మనం చెప్పుకున్న మొదట్లోనే ఈయన వృత్తి వ్యవసాయం అని చెప్పి, అంటే నాగలి పడుతూ భూమిని దున్నుతూ కర్షకుడుగా అంటే వ్యవసాయదారుడుగా ఒక రైతుగా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ రైతులు పడేటటువంటి ఇబ్బందుల్ని, రైతులు పడేటటువంటి ఈ వారి యొక్క కష్టాలని వీటిని చిత్రిస్తూ తెలుగు సాహిత్యంలో ఒక కావ్యంని అందించారు. మొట్టమొదటిగా ఈయనే రైతుల మీద కృషివరుడు అనేటటువంటి ఒక కావ్యంని అందించడం జరిగింది. అంటే తెలుగు సాహిత్యంలో రైతు జీవనానికి సంబంధించినటువంటి మొదటి కావ్యం కృషివరుడు అని చెప్పొచ్చు. దాన్ని ఈయన రచించారు. అంటే ఈయన కర్షక పక్షపాతి, అంటే రైతుల పక్షాన నిలిచి అనేక రచనలు చేశారు. కాబట్టి ఈయనకి కర్షక కవి అనేటటువంటి బిరుదు కూడా దువ్వూరి రామిరెడ్డి గారికి ఉన్నది. దాని తర్వాత ఇక్కడ ఈ దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క పానశాల, ఇక్కడ చెప్పను కదండి, ఇక్కడ పానశాల అనేటటువంటి రచన, ఈ దువ్వూరి రామిరెడ్డి గారిది ఈ పానశాల అనేటటువంటి ఈ రచన భారతి పత్రికలో భారతి పత్రికలో మొట్టమొదట అచ్చవడం జరిగింది. అలాగే ఇక్కడ దువ్వూరి రామిరెడ్డి ఉమర్ ఖయ్యూమ్ గారి రుబాయిలను, ఉమర్ ఖయ్యూమ్ గారి రుబాయిలు, ఉమర్ ఖయ్యూమ్ గారి రుబాయిలను తెలుగులోకి అనువాదించడం జరిగింది. రుబాయిలు అనేది ఉర్దూ భాషలో సాగేటటువంటి ఒక సాహిత్య ప్రక్రియ. ఉర్దూ భాష నుంచి తెలుగు భాషలోకి ఇది ప్రవేశించడం జరిగింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించినటువంటి ఒక సాహిత్య ప్రక్రియ రుబాయిలు. ఇక్కడ ఉమర్ ఖయ్యూమ్ గారి రుబాయిలను తిరిగించడం జరిగింది. అలాగే వీరి దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క రచనల్లో గ్రామీణ వాతావరణం, అలాగే వ్యవసాయ విశేషాలు, ప్రకృతి వర్ణన, రైతు జీవితం, దేశభక్తి ఇవన్నీ కూడా తొణకిసలాడుతూ ఉంటాయి. అయితే దువ్వూరి రామిరెడ్డి గారు ఈయన యొక్క చిత్రరంగ ప్రవేశం గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. దువ్వూరి రామిరెడ్డి గారి చిత్రరంగ ప్రవేశం గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, రేబాల దశరథ రామిరెడ్డి, అలాగే పందిపాటి సుబ్బారెడ్డి, అడపాల వెంకట కృష్ణారెడ్డి, ఈ ముగ్గురు కలిసి శ్రీరామ ఫిలిమ్స్ అనేటటువంటి చిత్రరంగ సినిమా సంస్థని వీరు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంస్థని రూపొందించారు. ఈ బ్యానర్లో సతీ తులసి లేదా జలంధర లేదా సతీ తులసి అనేటటువంటి సినిమాని వీరు చిత్రించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సినిమాలో కథ, మాటలు, పాటలు వీటిని దువ్వూరి రామిరెడ్డి గారు రచించారు. జలంధర అనే సినిమాలో కథని ఈయన రచించారు. అలాగే
మాటలు, ఆ సినిమాకి కావలసినటువంటి మాటలు ఈయన రచించారు. ఆ సినిమాకి కావలసిన పాటలు వీరే అందించారు. ఈ విధంగా కథ, మాటలు, పాటలు ఈ మూడింటిని కూడా అందించడం జరిగింది. అయితే ఇది ఒక కళాత్మకమైనటువంటి చిత్రంగా రూపొందినప్పటికీ ఇది అనేక నష్టాలను చవిచూసింది. ఈ సినిమా నష్టంని అందించడం జరిగింది. తర్వాత అయితే ఈ సినిమా నష్టానికి గురైనప్పటికీ కూడా ఈ సంస్థ అంటే శ్రీరామ ఫిలిమ్స్ వారు వెనకడుగు వేయకుండా వారి తదుపరి చిత్రానికి మళ్ళీ దువ్వూరి రామిరెడ్డి గారికే దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చారు. ఈ విధంగా ఇదే బ్యానర్లో ఇదే సంస్థ ద్వారా మళ్ళీ చిత్రనలీయం అనేటటువంటి మరో సినిమా అనేది వీరు నిర్మించడం జరిగింది. అయితే దీనికి దర్శకులుగా దువ్వూరి రామిరెడ్డి గారు పనిచేశారు. ఈ సినిమాకి కూడా దువ్వూరి రామిరెడ్డి గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ విధంగా దువ్వూరి రామిరెడ్డి గారికి చిత్రరంగంతో పరిచయం ఉన్నట్లు మనం చెప్పవచ్చు. ఇది అంటే చిత్రసీమకి దువ్వూరి రామిరెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధం. తర్వాత భరతమాత దాస్య విముక్తి నేపథ్యంతో సాగిన దువ్వూరి రామిరెడ్డి గారి రచన మాతృశతకం. భారతదేశపు లేదా భరతమాత దాస్య విముక్తి నేపథ్యంతో సాగిన దువ్వూరి రామిరెడ్డి గారి రచన మాతృశతకం. దువ్వూరి వారు ఆయన రచించిన ఖండకావ్యాల నుంచి మంచి ప్రబోధాత్మకమైనటువంటి పద్యాలను అన్నిటిని కూడా సేకరించి వాయిస్ ఆఫ్ రీడ్ అన్న పేరుతో ఒక గ్రంథంని ప్రచురించడం జరిగింది. దువ్వూరి రామిరెడ్డి గారు ఆయన రచించినటువంటి ఖండకావ్యాలు నుండి మంచి పద్యాలని అన్నింటినీ కూడా సేకరించి ఒక దగ్గర చేర్చి దానికి వాయిస్ ఆఫ్ రీడ్ అనేటటువంటి పేరు నామకరణం చేసి వీటిని మనకి అందించడం జరిగింది. తర్వాత గాంధీ మహాత్ముని యొక్క ప్రభావంతో నైవేద్యం అంటే గాంధీ మహాత్ముని యొక్క ప్రభావముతో దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి రచనలు మనం పరిశీలన చేస్తే, ఒకటి నైవేద్యం. గాంధీ మహాత్ముని యొక్క ప్రభావంతో దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి రచనలలో మొదటిది నైవేద్యం, రెండు మేలుకొలుపు, అలాగే మూడు ప్రబోధ శతకం, మాతృశతకం. ఇవి ఈ 4 రచనలు ఇవి భారతదేశపు జాతీయ ఉద్యమంలో భాగంగా చేసినటువంటి అంటే స్వతంత్ర కాంక్షతో జాతీయ భావంతో దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి రచనలుగా వీటిని చెప్పవచ్చు. వీటిలో గాంధీ మహాత్ముని యొక్క ప్రభావంతో చేసిన రచనలు మాత్రం 3. గాంధీ మహాత్ముని యొక్క ప్రభావంతో దువ్వూరి రామిరెడ్డి గారు చేసిన రచనలు 3. అవి నైవేద్యము, మేలుకొలుపు మరియు ప్రబోధ శతకం. దాని తర్వాత ఇక్కడ 1919లో కృషీవలుడు అనేటువంటి కావ్యంని ఈయన రచించారు. కృషీవలుడు అనేటటువంటి కావ్యాన్ని 1919లో ఈయన రచించడం జరిగింది. ఈ కృషీవలుడు అనేటటువంటి నాటకంని ఈయన 1919లో రచించారు. అలాగే 1924లో కుంభరాన రచించారు. 1925లో మాధవ విజయం రచించారు. తర్వాత 1922-23 ఈ మధ్యకాలంలో యువక స్వప్నము, కడపటి వీడుకోలు అనేటటువంటి కావ్యాల్ని రచించారు. తర్వాత 1929వ సంవత్సరంలో 1929
29 జూన్ 16న మళ్ళీ మొదటి భార్య చనిపోవడం వల్ల రెండవ పెళ్లిని ఆయన చేసుకోవటం జరిగింది. చివరిగా 1947వ సంవత్సరంలో సెప్టెంబరు నెలలో దువ్వూరి రామిరెడ్డి గారు మరణించడం జరిగింది. ఇవండి దువ్వూరి రామిరెడ్డి గారికి ఆయన గురించి సంబంధించినటువంటి విశేషాలు. అయితే ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క నోట్స్ని చూద్దాం. ఒక 5 మార్కుల కోసం మీకు ఒక ప్రశ్న రావచ్చు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అన్న అంశంలో భాగంగా 5 మార్కుల కోసం మీకు దువ్వూరి రామిరెడ్డి గారి గురించి రాయండి అని ప్రశ్న అడిగితే జవాబుగా మీరు ఏం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారికి సంబంధించినటువంటి నోట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. విద్యార్థులారా, ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారి గురించి ఒకవేళ పరీక్షల్లో ప్రశ్న వస్తే 5 మార్కుల కోసం మీరు ఏం రాయాల్సి ఉంటుంది? దువ్వూరి రామిరెడ్డి గారి గురించి కవి పరిచయం లేదా రచయిత పరిచయం గురించి, అంటే కొండవీడు అనే పాఠ్య భాగం కవి పరిచయం మీద నోట్స్ ఇప్పుడు మీకు అందిస్తున్నా. ఈ నోట్స్ని మీరు ఫాలో అవ్వండి. 5 మార్కులకి 5 మార్కులు ఈజీగా వస్తాయి. అయితే ఇక్కడ దువ్వూరి రామిరెడ్డి గారి గురించి ఒకవేళ ఎగ్జామ్లో ప్రశ్న వస్తే మనం ఏం రాయాల్సి ఉంటుంది? జవాబు చూడండి, ఈ వరుస క్రమంలో మీరు గుర్తుపెట్టుకుంటే జవాబు ఈజీగా మీరు రాయగలరు. 1 చూడండి, పాఠం పేరు, 2 పాఠ్యభాగ కవి పేరు, కవి లేదా రచయిత పేరు, కవి లేదా రచయిత పేరు. తర్వాత జన్మస్థలం దువ్వూరి రామిరెడ్డి గారి జన్మస్థలం. తర్వాత జననం. 5వ పాయింట్ తల్లిదండ్రులు. 6వ పాయింట్ దువ్వూరి రామిరెడ్డి గారి బిరుదులు. 7వ పాయింట్ ఆయనకు తెలిసిన భాషలు. దువ్వూరి రామిరెడ్డి గారికి తెలిసిన భాషలు, ఏ భాషల్లో ఆయనకి పట్టు ఉంది. అలాగే రచనలు, దువ్వూరి రామిరెడ్డి గారు చేసినటువంటి రచనలు. 9 అదనపు సమాచారం. రచనలు తర్వాత 9 అదనపు సమాచారం. ఈ 9 అంశాల గురించి మీరు నోట్స్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఈ 9 అంశాలు మీరు రాస్తే 5 మార్కులు మీకు వస్తాయి. అయితే ఇక్కడ ఈ అంశాల్లో మనం ఏమేమి రాయవలసి ఉంటుంది చూడండి. మీకు నోట్స్ని నేను స్క్రీన్ మీద కూడా అందిస్తున్నాను. ఈ నోట్స్ మీరు ఫాలో అయితే 5 మార్కులు మీకు వస్తాయి. పాఠం పేరు మీకు తెలిసిందే, పాఠం పేరు కొండవీడు రాసుకుంటారు. రచయిత దువ్వూరి రామిరెడ్డి గారు. జన్మస్థలం గూడూరు, నెల్లూరు జిల్లాలోని గూడూరు. తర్వాత ఆయన ఎప్పుడు జన్మించారు? 1895 నవంబరు 11న జన్మించారు. తల్లిదండ్రులు ఎవరు? లక్ష్మీదేవమ్మ మరియు సుబ్బారెడ్డిలు. బిరుదులు ఏమిటి? కవి కోకిల మరియు కర్షక కవి. తెలిసిన భాషలు, ఆయనకు తెలిసిన భాషలు చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఇప్పుడు తెలుగు సాహిత్యం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు ఆయనకు తెలుసు. మరి ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో బాగా అంటే పాపులర్గా ఉన్నటువంటి భాష ఇంగ్లీష్. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటంట వస్తున్నటువంటి భాష ఇంగ్లీష్. కాబట్టి ఆంగ్లం భాష ఆయనకి తెలుసు, తెలుగు తెలుసు, ఆంగ్లం తెలుసు. అలాగే మనకి కుతుబ్ షాహీలు మరియు నిజాం షాహీలు, ఈ నవాబులు ఈ ఆంధ్రదేశంని అంటే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ మరియు ఆంధ్రదేశాలను వీరు పరిపాలన చేశారు. కాబట్టి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి భాష ఉర్దూ భాష. ఇది కూడా ఆయనకి తెలుసు. కొంతకాలం తెలంగాణ రాష్ట్రపు రాజ్య భాషగా అంటే అధికార భాషగా ఉర్దూ అనేది ఒక ఏలింది. కాబట్టి ఉర్దూ అనేది మీరు మర్చిపోరు. మరి తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో 2 భాషలు, ఒకటి పారసీకం, 2 లాటిన్. అంటే ఈ విధంగా 5 భాషల్లో ఈయనకి ప్రవేశం ఉన్నది. 5 భాషల్లో ఈయనకి ప్రవేశం ఉన్నది. ఇది
తెలిసినటువంటి భాషలు. దాని తర్వాత ఈయన బిరుదులు ఏంటండి? కవి కోకిల మరియు కర్షక కవి. ఇప్పుడు రచనల గురించి తెలుసుకుందాం. రచనలు అనేటప్పటికీ ఈయన ఇవి మీకు గుర్తుండాలి. రచనలు అన్నప్పటికీ కావ్యాలు, ఖండకావ్యాలు, అనువాద రచనలు, దాని తర్వాత శతకములు, నాటకములు. ఇది మీకు తెలిసి ఉండాలి. కావ్యాలు, ఖండకావ్యాలు, అనువాదములు, శతకములు, నాటకములు ఇవి మీకు తెలిసి ఉండాలి. కావ్యాలు చూడండి, మొదటిది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. రసిక జనానందము, 2 స్వప్నాశ్లేషము, 3 అహల్యానురాగము, 4 కృష్ణరాయబారము, 5 వనకుమారి, 6 నలజారమ్మ, తర్వాత 7 యువక స్వప్నము, 8 కృషియవలుడు, 9 జలదాంగన, 10 కడపటి వీడ్కోలు, 11 ఫలితకేశం, 12 కవి రవి. ఖండకావ్యాలకు వస్తే 1 భగ్న హృదయం అనే స్మృతి కావ్యము, 2 నక్షత్రశాల నైవేద్యం, 3 పరిశిష్టము, 4 ప్రథమ కవిత్వము. తర్వాత అనువాద రచనలు ఋతు సంహారము, పుష్పభాన విలాసము, పానశాల మరియు గులిస్తాను, గులాబీ తోట. శతకములు మాతృశతకము, మిత్రార్థ శతకము. నాటకములు కర్షక విలాసము, సీత వనవాసము, కాంగ్రెస్ వాల, కుంభరాన, మాధవ విజయం. ఇవి. ఇక అదనపు సమాచారంలోకి వెళ్తే ఈయన 1929 సంవత్సరంలో ఆంధ్ర మహాసభ బెజవాడ సమావేశంలో కవి కోకిల అనే బిరుదును పొందారు. అంటే 1929 సంవత్సరంలో బెజవాడలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆంధ్ర మహాసభలో ఈయనకి కవి కోకిల అనే బిరుదు వచ్చింది రాస్తారు. అలాగే దువ్వూరి వారి పానశాల అనేటటువంటి ఈ రచన భారతీయ పత్రికలో మొదట ప్రచురితమైంది అని రాస్తారు. దువ్వూరి వారు ఉమర్ ఖయ్యూం గారి రుబాయిలను తెలుగించారు. ఈ పాయింట్ రాస్తారు. వీరి రచనల్లో గ్రామీణ వాతావరణం, వ్యవసాయ విశేషాలు, ప్రకృతి వర్ణన, రైతు జీవితం, దేశభక్తి తొణకిసలాడుతూ ఉంటాయి. ఈయన 1947వ సంవత్సరము సెప్టెంబర్ 11న నిర్యాణం చెందారు. ఇదండి నోట్స్. ఇది అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క విశేషాలు, జీవిత విశేషాలు, రచనా వ్యాసంగము, ఇతర విషయాలను తెలుసుకొని దువ్వూరి రామిరెడ్డి గారికి సంబంధించినటువంటి నోట్స్ను కూడా మనం ఇక్కడ అంటే చూడడం జరిగింది. నోట్స్ను కూడా మీకు నేను అందించాను. తర్వాత వీడియోలో ఈ కొండవీడు అనేటువంటి పాఠ్య భాగంలో దువ్వూరి రామిరెడ్డి గారు ఏం చెప్పారు అన్న విషయంని మనం తెలుసుకుందాం. నమస్తే.